డిస్క్ ప్రాబ్లమ్స్. డిస్క్ అనేది మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ స్పైనల్ కార్డ్లో, అంటే వెన్నుపూసలో ఎముకల మధ్యలో ఉండే స్పాంజీ టిష్యూను డిస్క్ అంటాం. ఆ స్పాంజీ టిష్యూ అన్నది ఫైబ్రస్ బ్యాండ్తో పాటు అందులో జెల్ లాంటి టిష్యూ ఉంటుంది. ఇది మన బాడీలో ప్రతి ఎముకకు మధ్యలో ఉండే ఒక షాక్ అబ్జర్బర్ లాగా, అంటే ఎలాగైతే వెహికల్స్కి షాక్ అబ్జర్బర్ ఎలా ఉంటుందో అలాగే ఈ డిస్క్ కూడా మనకు బాడీలో ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ముఖ్యంగా ఏమవుతుంది, ఈ ఎముక మధ్యలో చూడండి, నడుములో ఉండే ఎముకలు, ఈ రెండు ఎముకలు ఉంటాయి. ఈ రెండు ఎముకల మధ్యలో ఇలాంటి ఫైబ్రస్ బ్యాండ్ ఉండి మధ్యలో ఈ జెల్ ఉంటుంది. సో ఇలాంటి జెల్ అండ్ ఈ డిస్క్ అన్నది మనం ఎగిరి దుంకినా కూడా మనకి ఆ బోన్స్ రెండు, నడుములో ఉండే రెండు ఎముకల మధ్యలో ఒక షాక్ అబ్జర్బర్ లాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ వెన్నుపూస ఏదైతే ఎముకలు ఉన్నాయో దీని వెనకాల మనకు దొడ్డుగా వెన్నుపూస పోతుంది. ఈ వెన్నుపూస అన్నది ఈ యొక్క దొడ్డు నరం, ఇది స్పైనల్ కార్డ్ అంటాం. ఈ స్పైనల్ కార్డ్ నుంచి ఎముక సందుల ద్వారా రెండు నరాలు, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ నరాలు వస్తుంటాయి. సో దీనికి ఎదురుగా మనకు ఈ డిస్క్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ డిస్క్ అనేది షాక్ అబ్జర్బర్ లాగా మనం ఎగిరినప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంది. సో సమ్ టైమ్ కొన్ని వేరియబుల్ రీజన్స్లో, అంటే ఏదైనా ట్రమాటిక్ ఇంజురీ వలన, అంటే వెహికల్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎగిరి దుంకటం వలన కానీ, ఎత్తు నుంచి కింద పడటం వలన కానీ, లేకపోతే అన్టువర్డ్స్ మూమెంట్స్ అవటం వలన ఈ రెండు ఎముకల మధ్యలో ఉండే ఈ డిస్క్ అన్నది, ఈ ఫైబ్రస్ బ్యాండ్ ఏదైతే ఉందో, ఈ మీకు కనబడే లైట్ బ్లూ కలర్లో ఫైబ్రస్ బ్యాండ్ అంటాం, ఇది ఇలా పలిగిపోవటం వలన దీనిలో నీలం రంగు ఉన్న ఈ యొక్క డార్క్ బ్లూ కలర్లో ఉన్న ఈ జెల్ లాంటి టిష్యూ, దీన్ని మేము న్యూక్లియస్ పల్పోసస్ అంటాము. ఈ జెల్ లాంటి టిష్యూ ఈ పగిలిన ఫైబ్రస్ బ్యాండ్ ద్వారా బయటికి వచ్చేస్తుంది. సో ఇలా దీన్ని బయటికి రావటం వలన ఈ యొక్క వెనకాల ఉండే నరాలు ఉంటాయి. ఈ వెన్నుపూస నుంచి రెండు, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ నరాలు వస్తాయి. ఇందులో వెనకాల ఉండే ఈ నరం పైన ఒత్తిడి వచ్చినప్పుడు, అంటే కుడి సైడ్ నరం మీద ఒత్తిడి వచ్చినప్పుడు కుడి నరం లాగడం, దాన్ని షియాటికా అంటాము. ఎడమ సైడ్ నరాన్ని నొక్కున్నప్పుడు అది లెఫ్ట్ షియాటికా అంటాం. సో ఇలా మనకు అప్పుడప్పుడు కుడి సైడ్ కానీ, లేకపోతే ఎడమ సైడ్ కానీ, లేకపోతే మధ్యలో ఉండే వెన్నుపూసను కూడా మనం నొక్కే ఆస్కారం ఉంటుంది. దాన్ని స్పైనల్ కార్డు నొక్కే ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా మనకు పెయిన్ పెరిగే ఆస్కారం ఉంటుంది. సో ఇలా మనం ఈ పర్టికులర్గా దీన్ని మనం డిస్క్ ప్రొలాప్స్ అంటాం. అంటే ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ పగలటం వలన దానిలో ఉండే ఫ్లూయిడ్ బయటకు వచ్చి నరాన్ని నొక్కేదాన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం. తద్వారా మనకు సన్నని తీపి లాంటి నొప్పి వస్తుంది. అది మనకు 4 స్టేజెస్లలో నొప్పి వస్తుంది. యూజువల్గా నడుము నొప్పి అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం. నడుము నొప్పితో పాటు నడుములో నుంచి ఆ నొప్పి కాళ్ళల్లోకి లాగదాన్ని మనం షియాటికా అంటాం. సో డిస్క్ ప్రొలాప్ అన్నది మనము ఏ నరాన్ని నొక్కితే ఆ నరం యొక్క తీపి, అంటే నరం లాగడాన్ని బట్టి మనం ఏ టైప్ ఆఫ్ షియాటికానా లేకపోతే సెంట్రల్ కార్డ్, అంటే వెన్నుపూస యొక్క ప్రెషర్ అనేది మనం రూల్ అవుట్ చేసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎలా మనం తెలుసుకోగలుగుతాం? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నడుము నొప్పి, ఆ తర్వాత నరం లాగడం, ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ మనకు కనబడతాయి. సో ఇనీషియల్ స్టేజ్లో, స్టేజ్ 1లో నడుము నొప్పి రావడం, స్టేజ్ 2లో నడుము నొప్పి 50%గా పెరిగిపోవడం, స్టేజ్ 3లో షియాటికా పెయిన్ అనేది వీక్నెస్కు దారితీయడం, స్టేజ్ 4లో కంప్లీట్ వీక్నెస్ డెవలప్ అవ్వడం. ఇలాంటి 4 స్టేజెస్లలో ఈ యొక్క షియాటికా కానీ నడుము నొప్పిని కానీ డిటర్మైన్ అవుతుంది. ఎలా తెలుసుకోవాలి అంటే, బేసిక్గా మనం యూజువల్గా ప్లేన్ ఎక్స్రేలో ఈ ఎముకల మధ్యలో స్పేస్ తగ్గేదాన్ని బట్టి, అంటే ఈ రెండు ఎముకల మధ్యలో ఈ డిస్క్ స్పేస్ తగ్గిందనుకోండి, ఆన్ యావరేజ్ 6 to 8 mm స్పేస్ ఉంటుంది ప్రతి ఎముక మధ్య. కానీ ఎప్పుడైతే ఎక్స్రేలో మనకు 4, 3 అలా డిస్క్ స్పేస్ తగ్గిందనుకోండి సో దాని అర్థం ఏంటంటే ఈ డిస్క్ పగిలిపోయి వెనక నరాన్ని నొక్కుతుంది అన్నట్టు. సో ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి సిటీ యాంజియోస్, సిటీ కానీ ఎంఆర్ఐ ఎంఆర్ఐ ద్వారా మనం ఈ యొక్క డిస్క్ ఎంతవరకు బర్స్ట్ అయింది, ఎక్కడ లీక్ అయ్యి ఆ జెల్ తీసుకుపోయి నరాన్ని నొక్కుతుంది అన్నది 0.1 mm లెవెల్లో కూడా మనకు ఎంఆర్ఐ కట్ సెక్షన్స్ తీసుకొని దానిలో స్పెసిఫిక్గా ఏ నరం నొక్కపోతుంది, ఎక్కడ డిస్క్ బయటకు వచ్చింది అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. తద్వారా మనము లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. యూజువల్గా నడుము నొప్పి ఇనీషియల్గా స్టేజ్ 1లో వచ్చిన వాళ్ళకు మనం అబ్సల్యూట్ బెడ్ రెస్ట్ అన్నది మస్ట్. ఎందుకంటే కూర్చున్నా, లేచినా, నడిచినా కూడా ఆ కంప్రెషన్ అనేది పెరిగిపోయి
వెన్నుపూస మీద లోడ్ పడుతుంది. సో బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్ పడుకోబెట్టేసి వీలైనంత వరకు మేము ట్రాక్షన్ ఇస్తాం. ట్రాక్షన్ అంటే నడుం చుట్టూ బెల్ట్ పెట్టేసి 10% ఆఫ్ వెయిట్ అంటే 50 కిలోల బరువు ఉంటే 5 కిలోల బరువు మేము కాళ్ళకు వేస్తామన్నమాట. తద్వారా ఏంటంటే మనము ఇలా డిస్క్ను లాగొచ్చు. అంటే ఎముక ఇలా లాగినప్పుడు ఈ డిస్క్ అనేది మళ్ళీ రిటర్న్ వాపసు వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఒకటి అది పెల్విక్ ట్రాక్షన్ అంటాము. ఆ పెల్విక్ ట్రాక్షన్ వేయటం వలన వారిని నిటారుగా పడుకోబెట్టడం, పెల్విక్ ట్రాక్షన్ వేయటం వలన ఆ డిస్క్ స్పేస్ని ఇంప్రూవ్ చేసి ఆ డిస్క్ రిటర్న్ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం అది మెయిన్. సో 1-2 సార్లు టాయిలెట్కి వెళ్ళి రావడం తప్ప మిగతా టైం ఈవెన్ భోజనం చేసేది కూడా పడుకొని తినాల్సిన అవసరం ఉంటుంది. ఇలా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు వీ కెన్ ట్రై మెడిసిన్స్, ఫిజియోథెరపీ, బెడ్ రెస్ట్, అలాగే మనకు కార్సెట్ అంటాం, ఎల్ఎస్ బెల్ట్ అంటాం, అది ఇవ్వడం. తద్వారా వీలైనంత వరకు వాళ్ళకు షార్ట్ వేవ్ డయాథర్మీ కానీ ఐఎఫ్టీ కానీ పెట్టడం వల్ల కొంతమేరకు ఆ మజిల్ పవర్ పెరిగి ఈ యొక్క స్ట్రెంగ్త్ పెరిగి నొప్పి తగ్గే ఆస్కారం ఉంటుంది. స్టేజ్ 3లో చాలా మొడాలిటీస్ ఆఫ్ వచ్చాయి. అందులో ఒక మెయిన్గా లేజర్ థెరపీ అంటాం. అంటే లేజర్ ద్వారా ఈ డిస్క్ ఏదైతే బల్జ్ అవుట్ అయిందో దాన్ని అబ్జార్బ్ చేసేసి డిస్క్ ప్రెషర్ తగ్గించే ఆస్కారం ఒకటి ఉంది. ఆ తర్వాత స్టేజ్ 4లో నరాల వీక్నెస్ పెరిగింది అంటే మనం అది ఎంఆర్ఐ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని తద్వారా మనం డైరెక్ట్ మైక్రోస్కోపిక్ సర్జరీ అంటే మైక్రో సర్జరీ అంటాము, అలాగైనా చేయొచ్చు. లేకపోతే ఎండోస్కోపిక్ సర్జరీ అంటే త్రూ ద స్కోప్ ద్వారా కూడా ఈ డిస్కెక్టమీ చేయొచ్చు. వెరీ మల్టిపుల్ లెవెల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక డిస్క్ కాకుండా 2-3 డిస్కులలో ప్రాబ్లం ఉంది, సెంట్రల్ కార్డ్ అంటే కార్డ్లో కూడా ప్రాబ్లం ఉందంటే అలాంటి ఇష్యూస్లలో మనము ఇన్ కేస్ ఎండోస్కోపిక్ సక్సెస్ఫుల్ కాకపోతే ఓపెన్ చేసి బోన్ లామినెక్టమీ చేసి డిస్కెక్టమీ చేసి తద్వారా మనం ఈ యొక్క కార్డు మీద ప్రెషర్ కానీ అంటే స్పైనల్ కార్డు మీద వెన్నుపూస మీద ప్రెషర్ కానీ నరాల మీద ప్రెషర్ని తగ్గించి తద్వారా మనము ఈ యొక్క డిస్క్ ప్రొలాప్స్ అనే సమస్యని సాల్వ్ చేసే ఆస్కారం ఉంటుంది. సో బేసిక్గా అనేది ఇది మనం చాలా అంటే ఆల్మోస్ట్ మేము చూసే ఓపీలో ఒక 50% ఓపీ మాకు ఈ డిస్క్ ప్రొలాప్స్ సమస్యలతోటి వస్తుంటారు. సో వెన్నుపూసలో చాలా సమస్యలు ఉంటాయి. ఒక డిస్క్ ప్రొలాప్సే కాదు, బోన్ సమస్యలు ఉంటాయి, వెన్నుపూస నరం సమస్యలు ఉంటాయి, జాయింట్ సమస్యలు ఉంటాయి, ట్యూమర్ సమస్యలు ఉంటాయి, ఇన్ఫెక్షన్ సమస్యలు ఉంటాయి. సో వీటన్నిటి మనం రూల్ అవుట్ చేసుకుంటూ కరెక్ట్ డిస్క్ ప్రొలాప్స్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక ఎవిడెన్స్ బేస్డ్ ఎంఆర్ఐ తీసుకొని తద్వారా ట్రీట్ చేయడం వల్ల మనకు సమస్యలు సాల్వ్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.